ఆ ఒక్క పబ్లిక్ పాలసీ మీరు చూస్తే నాలెడ్జ్ ఎకానమీ ఈరోజు దేశంలో 25 సంవత్సరాల్లో నెంబర్ 1 ఎకానమీ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్గా తయారైంది, తెలంగాణగా తయారయ్యే పరిస్థితికి వచ్చేది ఒక్క పబ్లిక్ పాలసీ. ఈ ఒక్క పబ్లిక్ పాలసీ మన వాళ్ళు 100 దేశాల్లో ఉద్యోగ అవకాశాలకు వెళ్ళారు. 100 దేశాల్లో మీరు చూస్తే 25 ఏళ్లే అమెరికాలో ఉండే అమెరికన్స్ కంటే, బ్రిటన్లో ఉండే బ్రిటిష్ వాళ్ళ కంటే, స్విట్జర్లాండ్లో ఉండే ఆ దేశస్తుల కంటే తలసరి ఆదాయం హైయెస్ట్ వస్తా ఉందంటే అది నాలెడ్జ్ ఎకానమీకి ఉండే పవర్ అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 25 ఏళ్లకు మునుపు ఒక పాలసీ పెను ప్రభావం చూపించిందంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, చట్టసభల్లో ఎలాంటి పాలసీలు తేవడమే కాకుండా అమలు చేయాల్సిన బాధ్యత వ్యవస్థ పైన ఉంటుంది. మంత్రులు, ముఖ్యమంత్రి లేకుంటే దేశంలో ప్రధానమంత్రి, మంత్రులు దాన్ని సూపర్వైజ్ చేసే బాధ్యత ఉంటుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా 106 సార్లు మనం రాజ్యాంగాన్ని మార్చుకున్నాం, అమెండ్మెంట్లు కూడా చేసుకున్నాం. కానీ దాని స్వరూపం మాత్రం ఎప్పుడూ మారలేదు, గుర్తుపెట్టుకోవాలి. ప్రాథమిక హక్కులకు బాధ్యత ఎక్కడ కూడా వైలేట్ కాలేదు. అదే మరి బాధ్యతలు విస్మరించినప్పుడు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక పక్క చట్టసభలు ఉన్నాయి, ఇంకో పక్క చేసిన చట్టాలని అమలు చేయడానికి ఇక్కడ అడిగితే అందరూ ఐఏఎస్ ఐపీఎస్ అవుతా ఉన్నారు. వాళ్ళందరూ అమలు చేసే బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. అదే సమయంలో జ్యుడిషియరీ ఉంది. ఎక్కడైనా మనకు విరోధం వస్తే, డిఫరెన్స్ వస్తే, వైలేషన్స్ వస్తే రాజ్యాంగాన్ని నేరుగా జ్యుడిషియరీ కంట్రోల్ చేస్తుంది. జ్యుడిషియరీలో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మెజిస్ట్రేట్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు అల్టిమేట్గా రాజ్యాంగాన్ని పరిరక్షించేది ప్రెసిడెంట్ అయితే దానికి సుప్రీంకోర్టు అనేది అంతిమ నిర్ణయం తీసుకునేది సుప్రీంకోర్టు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, మీ అందరికీ ఒక ఐడియా ఉండాలి. ఇంకో పక్క మీడియా ఉంది, అనేక మార్పులు వచ్చేసాయి. ఒకప్పుడు ఆల్ ఇండియా రేడియో ఒకటే ఉండేది. ఎవరైనా అసెంబ్లీ సభ్యులు మాట్లాడినప్పుడు మీరు మాట్లాడారు, మాక్ అసెంబ్లీ అయినా మీ పేర్లు రేపు సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో మీ ఊరు, మీ స్కూల్లో ఉండే పిల్లలు కూడా ఎట్లా మాట్లాడారు అని చెప్పి, మా ఎమ్మెల్యే ఎట్లా మాట్లాడారు మాక్ అసెంబ్లీని చూశారు. రేపు పోతానే మీ అందరిని అభినందిస్తారు, శభాష్ బ్రహ్మాండంగా మాట్లాడారని చెప్పి. అలాంటి ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత సోషల్ మీడియా వచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియాకు అద్దు అదుపు లేకుండా పోయింది. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేస్తారు. వ్యక్తిగత హననం కూడా చేసే పరిస్థితికి వస్తుంది. క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. ఆడబిడ్డలపైన పోస్టులు పెట్టడం మామూలు కూడా కాదు, చాలా భయంకరంగా నూకుడు ఫోటోస్ కూడా పెట్టేసే పరిస్థితి వస్తుంది. అవి కూడా మార్పుడవి. ఇలాంటివన్నీ వచ్చినప్పుడు దానిపైన కూడా మీరు చర్చించి ఏం చేయాలనో మీరు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు మీరు చూస్తే మన దేశంలో భిన్న కులాలున్నాయి, మతాలున్నాయి, ప్రాంతాలున్నాయి, భాషలున్నాయి, విభిన్న సంస్కృతులున్నాయి, జాతులున్నాయి. ఇప్పటి కూడా ఏజెన్సీ ఏరియాలో ఉండే గిరిజనులు చాలా వెనుకబడి ఉన్నారు. అలాంటివన్నీ చూసి ఆనాటి బ్రిటిష్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ ఒక మాట అంటాడు, ఇండియా ఎప్పటికీ బాగుపడదు, వీళ్ళకి మేము స్వాతంత్రం ఇచ్చినా బాగుపడదని చెప్పి అవగాహన చేసే పరిస్థితికి వచ్చాడు. అలాంటి అవహేళన చేసిన ఆనాటి ప్రధానమంత్రిని చూస్తే ఈరోజు భారతదేశం మన రాజ్యాంగ ఫలితం 4వ అతిపెద్ద ఎకానమీగా తయారైంది. బ్రిటిష్ను కూడా దాటేశాం.